వన్ నోడ్ టు నెక్స్ట్ నోడ్. ఒక నోడ్ నుంచి అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ బిట్స్ కింద రాదు. బిట్స్ అంటే ఆల్రెడీ ఐడెంటిఫై కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ అండ్ మీడియా. రిప్రజెంటేషన్ ఆఫ్ బిట్స్, డేటా రేట్, సింక్రనైజేషన్ ఆఫ్ బిట్స్. అంతే. అంటే బిట్స్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎలా సింక్రనైజేషన్ తీసుకోవడం, ట్రాన్స్ఫరింగ్ అండ్ రిసీవింగ్. ఇదంతా ఫిజికల్ లేయర్ లోనే చూసుకోండి. మోస్ట్ గా మీకు ట్రాన్స్ఫర్ అయ్యేదంతా ఫిజికల్ లేయర్ లోనే ట్రాన్స్ఫర్. అర్థమైంది? అర్థం అవ్వలేదు? లాస్ట్ వచ్చి జీరోస్ వన్స్ చేసేదాన్ని ఫిజికల్ లేయర్ లోనే. నెక్స్ట్ పేజ్ అవి చూడండి. టాప్ టు బాటమ్ ఇక్కడ అప్ ఫిజికల్ లేయర్ నుంచి డేటా లేయర్ నుంచి అలా కనెక్ట్. సో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది జీరోస్ కి వన్స్. కనపడుతుంది కదా మీకు? జీరో అంటే పైది, 1 అంటే కింద. ఇది క్లాక్ పల్స్. దీన్ని డిజిటల్ డేటా ఓవరాల్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది. అర్థమవుతుందా? ఓకేనా? ఇక్కడ సిస్టమ్. సో ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఫిజికల్ లేయర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఫిజికల్ లేయర్ నుంచి. ఓకే. సో ఇక్కడ నుంచి ఇది వెళ్తుంది, తీసుకోండి. ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఇక్కడ నుంచి డేటా లింక్. ఇక్కడ నుంచి ఏమవుతుంది? డేటా లింక్. ఈ డేటా లింక్ లేయర్ నుంచి సిస్టమ్ వస్తుంది. నేను ఇక్కడ ఫిజికల్ లేయర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనా? సో డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? జీరోస్ అండ్ వన్స్. సపోజ్ ఒక నెంబర్ వేస్తాను. ఇక్కడ నెంబర్ వేస్తాను. 101001. జీరో వన్ నుంచి జీరో వన్ జరుగుతుంది. ఇది డేటా లింక్ లేయర్ నుంచి జరుగుతుంది. మీరు ఎలా కూడా డయాగ్రామ్ చేసేసి కనెక్షన్ అంటే 2 లేయర్స్, ఇదో లేయర్ ఇదో లేయర్, మీరు ఏ లేయర్ రెండింటి మధ్య కనెక్షన్ చేస్తారు. సో ఇది ఏం చేస్తుందంటే మెయింటైన్ చేస్తుంటుంది, డీయాక్టివేట్ చేస్తుంది. అంటే డీయాక్టివేట్ రెండింటి మధ్య కనెక్షన్ చేసి డేటా డ్రైవ్ అవుతుంది, ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే డేటా నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందో ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అవుతుంది. ఇది ఈ రెండింటి కనెక్షన్ మెయింటైన్ చేసేది ఫిజికల్ లేయర్. ఓకేనా? మెయింటెనెన్స్ డీయాక్టివేట్ ఫిజికల్ డేటా. ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది, కనెక్షన్ చేస్తుంది, డీయాక్టివేట్ కూడా చేస్తుంది. ఇది ఫిజికల్ లేయర్. ఎన్ని లేయర్ కనుక ఫిజికల్ లేయర్ కనుక ఫిజికల్ లేయర్ డీయాక్టివేట్ అయితే ఏముంటుంది? డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్ని లేయర్స్ కనెక్ట్ అయ్యింది. ఫిజికల్ లేయర్ కనెక్ట్ అవుతే కనెక్ట్ అవ్వకుండా డీయాక్టివేట్ అవుతే యాక్టివేట్ లేకుండానే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? మెయిన్ ఇదే. ఫిజికల్ అడ్రస్ లోనే మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది.